ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతంలో ఒక నగల వ్యాపారి మోసపోయాడు. అతనికి తెలియని నంబర్ నుండి కాల్ వచ్చింది, కానీ కాలర్ గొంతు మాత్రం పరిచయస్తుందే. కాల్ చేసిన వ్యక్తి తన పేరు చెప్పాడు. అత్యవసరంగా డబ్బు కావాలన్నాడు. తెలిసిన వ్యక్తి అనుకుని ఆ నగల దుకాణం యజమాని ఏమీ అనుమానించలేదు. దాదాపు 10 లక్షల రూపాయలు 3 వేర్వేరు ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేశాడు. కాల్ చేసిన వ్యక్తి 4సారి డబ్బు అడగడంతో నగల వ్యాపారికి డౌట్ వచ్చింది. దీంతో అసలు కాల్ చేసింది ఎవరు అని ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలిసింది ఆ కాల్ వచ్చింది ఒక సైబర్ స్కామర్ నుంచి. ఇలాగే ఈ మధ్య ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఇలాంటి మోసానికి సంబంధించిన అనేక కేసులు నమోదయ్యాయి. వీటిని వాయిస్ క్లోనింగ్ స్కామ్స్ అంటారు. చాలా సందర్భాల్లో వారి కుటుంబ సభ్యుల్ని మోసం చేయడానికి వారి పిల్లల గొంతుల్ని అనుకరిస్తారు సైబర్ మోసగాళ్లు. తమ డిమాండ్లను నెరవేర్చుకుంటే పిల్లలను క్రిమినల్ కేసులో ఇరికిస్తామని బెదిరిస్తారు. అత్యాచారం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ బెదిరింపు కాల్స్ చేస్తుంటారు. డబ్బులు ఇస్తేనే మీ పిల్లలను విడిచిపెడతామని బెదిరిస్తారు. మీరు మోసపోతున్నట్టుగా వారికి అనిపించగానే మీ పిల్లలు ఏడుస్తున్న వాయిస్ని వినిపిస్తారు. దీంతో మీ బిడ్డ నిజంగానే ఇబ్బందుల్లో ఉందని మీరు అనుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో మీరు భయాందోళనకు గురవుతారు. స్కామర్లకు డబ్బు పంపించేస్తారు. తర్వాత మీ చిన్నారి ఫోన్లో మాట్లాడలేదని తెలుస్తుంది. మరి ఇదంతా ఎలా జరిగింది అని ఆరా తీస్తే అధునాతన సాఫ్ట్వేర్ను ఉపయోగించి వారి వాయిస్ని క్లోన్ చేశారు. దాంతో కాల్ చేశారు. వాస్తవానికి సైబర్ నేరస్తులు ఏఐ ద్వారా మిమ్మల్ని దోపిడీ చేస్తున్నారు. వారు వ్యక్తుల గొంతులు, ముఖాలు, ఇతర లక్షణాలను కాపీ చేయడానికి ఏఐ ఆధారిత డీప్ ఫేక్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. దీని సహాయంతో వారి స్నేహితులు, పరిచయస్తులు లేదా కుటుంబ సభ్యుల్ని మోసం చేస్తారు. ఈ ఏఐ చాట్ బ్యాట్ పేరు ఫ్రాడ్ జీపీటీ లేదా వామ్ జీపీటీ. మెకఫీ కార్ప్ శాంపిల్ సర్వే ప్రకారం 18 అంతకంటే ఎక్కువ వయసు ఉన్న భారతీయులలో 47% కంటే ఎక్కువ మంది ఇటువంటి ఏఐ వాయిస్ కాల్స్ని రిసీవ్ చేసుకున్నారు లేదా తమకు తెలిసిన వారికి ఇలాంటి పరిస్థితి వేరే వారికి ఎదురైందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ సగటు 25% కంటే దాదాపు రెట్టింపు ఉంది. ఏఐని ఉపయోగించి ఒకరి వాయిస్ని క్లోన్ చేయడం కేవలం 3 సెకండ్స్ ఆడియో మాత్రమే సరిపోతుందని రిపోర్ట్ స్పష్టంగా చెప్తోంది. అక్కడే ఒక క్వశ్చన్ వస్తుంది, సైబర్ నేరస్తులు ఇవన్నీ ఎలా చేయగలరు? వారు మీ వివరాలు, మీ కుటుంబం, మీ స్నేహితులకు సంబంధించిన సమాచారాన్ని ఎలా యాక్సెస్ చేస్తారు? సోషల్ మీడియాలో దీనికి సమాధానం ఉంది. యూజర్లు తమ ఆడియో, వీడియో, ఇతర కంటెంట్ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పోస్ట్ చేస్తారు. సోషల్ మీడియాను నిరంతరం అబ్జర్వ్ చేస్తూ వ్యక్తుల డేటాను సేకరించేవారు ఉన్నారు. ఆ కేటుగాళ్లు ఈ సమాచారాన్ని, డేటాను సైబర్ నేరగాళ్లకు సేల్ చేస్తారు. ఈ విధంగా సైబర్ నేరస్తులు మీ వివరాలను యాక్సెస్ చేయగలుగుతారు. వారు ఈ డేటాను మీ పరిచయస్తులను, కుటుంబ సభ్యులను సంప్రదించడానికి యూజ్ చేస్తారు. దాంతోపాటు వారు మీ ఆడియో, వీడియో శాంపిల్స్ని క్లోన్ చేస్తారు. దాని సహాయంతోనే మోసం చేస్తారు. ఇటువంటి మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలో చూద్దాం. ఇలాంటి మోసాలకు దూరంగా ఉండాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. తెలియని కాలర్ నుండి కాల్ వచ్చినప్పుడు వారిని 100 ప్రశ్నలు అడగండి. వారు పోలీసుల నుండి వచ్చినట్లు చెప్పుకుంటే వారు ఏ పోలీస్ స్టేషన్ నుండి కాల్ చేస్తున్నారో అడగండి. ఆ పోలీస్ స్టేషన్ నెంబర్ కోసం ఆన్లైన్లో సెర్చ్ చేయండి. స్టేషన్కి కాల్ చేసి కాలర్ గురించిన వివరాలు అడగండి. మీరు వింటున్న వ్యక్తి లేదా కుటుంబ సభ్యుల వాయిస్ని మీరు గుర్తిస్తే వెంటనే వారి పర్సనల్ నెంబర్కి కాల్ చేయండి. ఏదైనా కాల్లో అర్జెంట్ యాక్షన్కు సంబంధించి ఉంటే జాగ్రత్తగా ఉండండి. అంతేకాదు మీరు మీ సోషల్ మీడియా ప్రొఫైల్ లాక్ చేయండి. వాటిని ప్రైవేట్గా చేసుకోవచ్చు. ఈ విధంగా చూస్తే మీ స్నేహితులు, ఫాలోవర్స్ కాకుండా తెలియని వారు మీ డేటాను యాక్సెస్ చేయలేరు.